అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరి సహకారంతో గెలిచాను. రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మంచి మనసుతో, స్థానికుడనే నమ్మకంతో, ఒక రైతు బిడ్డ మనవాడు అనే నమ్మకంతో వారందరూ కూడా వారు ఆశీర్వదించారు, అసెంబ్లీకి పంపించారు. ఈరోజు ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నామనంటే మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, రాజానగరం నియోజకవర్గ ప్రజలు, మీ అందరితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇవ్వడం, దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున సరే బత్తుల బలరామకృష్ణ అయితే బాగానే ఉంటుందని చెప్పేసి వారు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం వల్లే ఇవన్నీ గెలుపు కారణమని నేను భావిస్తున్నాను. ఈ గెలుపు సందర్భంగా ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రజలను కానీ మిమ్మల్ని కానీ ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది రాకుండా మీ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు కానీ గమనించినట్లయితే లక్షల కోట్ల అప్పులతో, ఖజానా ఖాళీతో భయానకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదురవుతున్నాయి. కుప్పలు తిప్పలుగా అప్పులుగా అనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ ఎలాంటి అవకాశాలు కానీ ప్రజలకు మంచి చేయడానికి కానీ ఏ అవకాశాలు కూడా కనిపించట్లేదు. పూర్తి స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రం అంతా. ఏ కార్యక్రమం చేద్దామన్నా ₹1 కూడా లేని ఖజానా, ఎక్కడ చూసినా పెండింగ్ బకాయిలు, అప్పులతో గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు, సప్లయర్లు దర్శనమిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ వైపు చూసినా పర్వాలేదు, ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేది ఎక్కడ కనిపించట్లేదు. అంటే వీళ్ళంతా గతంలో లోపల పూర్తి స్థాయిలో ఒళ్ళంతా కన్నాలు పడిపోయి, బెజ్జాలు పడిపోయి, భయంకరమైన బాధలున్నా సరే పైకి తెలియకుండా పైన ఒక చొక్కా వేసుకుని చిరునవ్వు నవ్వుతూ జనాలకు అందరికీ కూడా మోసం చేశారు తప్ప లోపల మాత్రం డొల్లే ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది. మన రాజానగరం నియోజకవర్గంలో ముఖ్యంగా నేను ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో రివ్యూ చేశాను. 198% అన్ని డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ విడిచిపెట్టకుండా రివ్యూలు చేస్తే ఇప్పుడు ఇక్కడ కానీ చూసినట్లయితే 216 కోట్ల 17 లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయి. అంటే పెండింగ్ బిల్లులు కాంట్రాక్టులకు ఇవ్వాల్సినవి మనం చూసినట్లయితే 2,16,17,000 రూపాయలు. సాగునీరు రైతులకు ఇచ్చే సాగునీరు ఏదైతే ఉందో ఆ సాగునీరు నిమిత్తం ఈ పంప్ హౌసుల తాలూకా ఏదైతే ఉందో ఈ పంప్ హౌసులు రన్ చేసే మెయింటెనెన్స్కి ₹1 కూడా ఇవ్వకుండా మబ్బి పెట్టాలి అందరి చేత కూడా పంపులు నడిపించారు ఇప్పటి వరకు. అందులో 2 పంపులు పనిచేయట్లేదు. అసలు 2 పంపులు పనిచేయని విషయం కూడా ప్రజలకు తెలియకుండా ఎంతవరకు రన్ అయితే పంపులు అంతవరకు రన్ చేశారు తప్ప దాని మీద రిపేర్లు కానీ మరమ్మతులు కానీ చేయకుండా ఇప్పటి వరకు అలా పెండింగ్ పెట్టించారు. ఇప్పుడు కనీసం మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు నీరు ఇవ్వాలి అని అంటే ఆ పెండింగ్ బకాయిల వల్ల లిఫ్ట్ ఇరిగేషన్ నిమిత్తం 18,15,00,000 రూపాయలు ఈ రోజు వరకు పెండింగ్ బిల్లు ఉన్నాయి. 18,15,00,000 రూపాయలు పెండింగ్ బిల్లులతో కాంట్రాక్టులు గగ్గోలు పెడుతుంటే ఈరోజు సాగునీరు ఎలా అందించాలో అర్థం కావట్లేదు. ఏ కాంట్రాక్టర్ని అడిగినా మా పాత బిల్లు వస్తేనే కానీ మేము పంపులు ఆన్ చేయలేమండి, దాని రిపేర్లు చాలా ఉన్నాయి, దానికి మేము ఇవ్వాల్సినటువంటి స్పేర్ పార్ట్లు అంతా కూడా దానికి కొత్త వెయ్యాలి, ఆ వెయ్యాలి అని అంటే 18,15,00,000 రూపాయలు పెండింగ్ ఉంటే ఏం చేయమని అడుగుతున్నారు వాళ్ళు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మరొక భయంకరమైన విషయం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ చూసినా పెండింగ్ ఉంది. సీతానగరం రోడ్డు కానీ మనం చూసినట్లయితే 16 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉంది. హడావుడిగా చేశారు. దాని మీద ఏదో ఎంతసేపు అడావిడ కలర పూయడానికి ట్రై చేశారు తప్ప
ఆ సీతానగరం రోడ్డు అనేది పూర్తి చేయడానికి ఎలాంటి ప్రయత్నం కూడా చేసినట్లు కనిపించట్లేదు. అవకాశం ఉన్న చోటల్లా రంగులు పూసేశారు, పైపైన మెరుగులేశారు, ఏదో పేపర్ పూతలాగా పైన ఏదో అడావిడి చేశారు తప్ప దాని మీద న్యాయపరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. అలాగే ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ చేయలేదు. ఏమీ చేయకుండా బాగున్న చోట, క్లియర్గా ఉన్న చోట కొంత రోడ్డు ఏదో అడావిడిగా పోసి, క్వాలిటీ లేని రోడ్డు పోసి మబ్బు పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు చూస్తే అది 16 కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉంది. ఆ కాంట్రాక్టర్ని పిలిచి మనం అడిగినట్లయితే ఆ కాంట్రాక్టర్ ఒకటే చెప్తున్నాడు, సార్ మాకు బిల్లులు లేవు, అడావిడి చేసి మమ్మల్ని అంతా ఏదో ఒత్తిడి చేస్తే మేము చేసాం తప్ప, దొరికిన కాడకి అప్పులన్నీ చేసాం తప్ప మేము ఏది రోడ్డు చేయలేము, మేము చేతులు ఎత్తేస్తున్నాము, దాన్ని ఎవరో పట్టించుకోలేదు, మమ్మల్ని మాయ చేసేది అడావిడి చేశారు తప్ప ఎక్కడ ఏ బిల్లు రాలేదు, ఇంకా మాకు ఎక్కడ అప్పు కూడా పుట్టట్లేదని చెప్పేసి ఆ సీతానగరం రోడ్డు తాలూకా కాంట్రాక్టర్ కూడా చాలా బాధపడుతున్నారు. అంతేకాకుండా చూస్తే సో ఇక్కడ మరిన్ని విషయాలు కానీ చూసినట్లయితే మనకి R&B డిపార్ట్మెంట్లో వీళ్ళ మొదలెట్టిన పనికి ఎక్కడ రూపాయి కూడా ఇవ్వలేదు. రాజానగరం నుంచి కలవచర్ల మీదుగా గాదరాట్ రోడ్డు అన్నారు, ప్రారంభించారు, కానీ వాళ్ళకు కూడా 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. 6 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉందని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ పని ఆపేసి, అలాగే సంపద నగరం రోడ్డు కూడా మొదలుపెట్టి ఆ రోడ్డు కూడా ఆపేశారు. ఇప్పుడు కోరుకొండ నుంచి మనకు ముగ్గళ్ళు వెళ్ళే రోడ్డు కూడా ప్రారంభించి అది కూడా మేము పని చేయలేమండి, ఇప్పటి వరకు చేసాం కానీ మాకు బిల్లు లేక ఏ పని చేయలేకపోతున్నాం అని చెప్పి కాంట్రాక్టర్లో మాట్లాడుతున్నారు. అదే హౌసింగ్ కూడా చూస్తే 6,90,00,000 రూపాయలు పెండింగ్ ఎట్టు కూర్చున్నారు వీళ్ళు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా కొన్నిటిలకి ఏదైతే ఈ యొక్క శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మేము గుళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పింది, ఈరోజు కూడా 4,04,00,000 రూపాయలు పెండింగ్ ఉంది. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అభయం ఇచ్చారు తప్ప ఎక్కడ ఏది బిల్లు ప్రాసెస్ జరగలేదు. బిల్లులు వస్తాయని ఆశ చూపించి పనులు చేసినవి చెప్తే కానీ ఇక్కడ ఎక్కడ కూడా పనులు చేసినట్టు కనిపించట్లేదు. అలాగే కొద్దిగా జలకళ పేరుతో కొన్ని బోర్లు కొట్టి కాంట్రాక్టులు అడావిడి చేశారు. ఈరోజు అది కూడా 68 లక్షల రూపాయలు పెండింగ్ ఉంది. అసలు దాని మీద బోర్లే వేయలేదు, 68 లక్షల రూపాయలు పెండింగ్ కనిపిస్తుంది. ధాన్యం రైతులు మళ్ళీ ఇప్పుడు క్రాప్ సీజన్ మొదలైపోయింది, పంటలు పండి వేసేస్తున్నారు రైతులు, నార్మల్ పోస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఊడుపులు మొదలైనవి. 14,77,00,000 రూపాయలు ఈ నియోజకవర్గానికి సంబంధించి ధాన్యం రైతులకి డబ్బులు రాకుండా కూడా పెండింగ్లో ఉండిపోయింది. వేళ అంటే ఈ పంట వేయాలి అంటే గతంలో అమ్మిన ధాన్యం డబ్బులు రావాల్సి ఉంది. ఆ డబ్బులు వస్తే మళ్ళీ పెట్టుబడిగా మార్చుకుని ఆ డబ్బులు రైతులు మళ్ళీ పంటలు వేసి కూలీలకు కానీ, దాని ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ వాడుకోవాల్సిన పరిస్థితుల్లో 14,77,00,000 ఒక మన నియోజకవర్గానికే ఉంది ఇక్కడ. అదేవిధంగా చూస్తే జలజీవన మిషన్ తాగునీరు ఇవ్వడానికి ఇంకా ఎక్కడ తాగునీరు పూర్తిగా ఇవ్వలేదు. కానీ ఎక్కడైతే పని చేశారో ఆ పని కూడా కాంట్రాక్టులు ఒత్తిడి చేసి 37,39,00,000 రూపాయలు పెండింగ్ పెట్టేశారు. అంటే ఏ పని చేసినా గ్రాఫిక్స్లో చూపించి నీకు బిల్లులు వస్తాయని చెప్పి ఏదో చిన్న పెద్ద పనులు చేపించారు తప్ప ఎక్కడ కూడా బడ్జెట్ లేకడైనా అప్పుడు పనులు చేశారు. బడ్జెట్ ఉందని చెప్పి మోసపూరితంగా ఈ కాంట్రాక్టులు చెప్పి కాంట్రాక్టులు మోసం చేయడం, ప్రజలు మోసం చేయడం తప్ప ఎక్కడ రూపాయి ఉన్నటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది ఇక్కడ ఎక్కడ చూసినా. అదే విధంగా చూస్తే ఎన్ఆర్జీఎస్ ఉంది. మన ఎన్ఆర్జీఎస్లోకి వస్తే 6,80,00,000 రూపాయలు వాళ్ళ జీతాలు పెండింగ్ ఉంది. వాళ్ళ జీతాలు అని అంటే ఆ ఒక్క వర్క్ చేసినందుకు డైలీ వేజ్ లేబర్స్కి ఏదైతే ఉందో ఆ డైలీ వేజ్ లేబర్తో కూడా 6,80,00,000 ఉంది. వాళ్ళు ఏదో కడుపులోకి ఏదో కొంచెం బియ్యం కొనుక్కుని కొంచెం గంజి కాసుకుందాం అనుకుని ఆ పనికి వెళ్తే పనికి ఆహార పథకానికి ఉపాధి హామీ పథకంలోకి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు కూడా 6,80,00,000 రూపాయలు పెండింగ్ పెట్టారు. ఏ పంచాయతీలో చూసినా నిధులు కొరత, ఎక్కడ పంచాయతీలో నిధులు లేవు. ఎవరిని అడిగినా కొంచెం సీజన్లో అంతా కూడా రైన్ సీజన్ వచ్చేస్తుంది, ఈ యొక్క దీనివల్ల అనారోగ్యాలు పాలైపోతారు, సీజనల్ వ్యాధులు వస్తాయి, ఇక్కడ అన్ని రకాలుగా కూడా మలేరియా, డెంగీ అన్నీ కొంచెం ఉన్నాయి, కొంచెం అన్నీ చేయాలి అని అంటే ఏ పంచాయతీకి వెళదామన్నా మా దగ్గర రూపాయి లేదని మేమే ఆల్రెడీ పెట్టుబడి పెట్టాము, ఇప్పటి వరకు దాన్ని ఎవరు కూడా భర్తీ చేసేవాళ్ళు లేరు అని చెప్పి
కనీసం చిన్న చిన్న ఉద్యోగస్తులు సెక్రటరీలు సైతం కూడా పెట్టుబడులు పెట్టి మా డబ్బులు రాలేదని చెప్పి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా బడ్జెట్ కోల తప్ప ఇంకేం లేదు, ఎక్కడ రూపాయి లేదు, పూర్తి ఖజానా ఖాళీ, లక్షల కోట్ల అప్పులు, ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఎలా అభివృద్ధి చేయాలి అనేది కూడా అర్థం కాని స్థితిలో ఇక్కడ ఉంది. ఇవన్నిటిని పూర్తి స్థాయిలో చూసాము. చూస్తే ఈ యొక్క 216 కోట్లు బకాయిల కోసం, అదేవిధంగా నేను కొన్ని ప్రపోజల్లు కూడా తయారు చేశాము. మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశీలించాము. ఏ డిపార్ట్మెంట్కి ఏం అవసరం అవుతుంది అనేది కూడా చూస్తే, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలనేది కానీ చూసినట్లయితే మాకు సుమారు రాజానగరం నియోజకవర్గంలో మనకు సీసీ డ్రైన్లు కావాలి. ఇప్పుడు సీసీ డ్రైన్లు గ్రామాల వారీగా అన్ని గ్రామాల్లోనూ కూడా పరిశీలించి అసలు ఏ గ్రామంలో ఎంత అవసరం ఉందని కానీ చూసినట్లయితే 87.65 87,65 లక్షల రూపాయల రిక్వైర్మెంట్ ఉంది సీసీ డ్రైన్లు. దీనికి అంతా మంచి ప్రపోజల్ తయారు చేశాము. త్వరలో సంబంధిత అధికారికి, అదేవిధంగా సంబంధించినటువంటి మంత్రి శాఖకి, మా యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా అందజేస్తున్నాము. వాటర్ సప్లై, అసలు రాజానగరం నియోజకవర్గంలో తాగునీరు సమస్య నిర్మూలన జరగాలి అని అంటే, పూర్తి స్థాయిలో నిర్మూలన మనం జరగాలి, మంచినీరు చక్కగా అందరూ తాగాలి అంటే 321.68 లక్షల రూపాయలు అవసరం అవుతుంది. ప్రతి గ్రామాన్ని కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతోనే సర్వే చేయించి ఎక్కడెక్కడ ఏం తేడాలు ఉన్నాయి, మంచినీటి కొరత ఎక్కడ ఉందని చూస్తే 321.98 కోట్లు ఇక్కడ అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే పంచాయతీ రోడ్లు కానీ మనకి ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అసలు ఏ రోడ్లోని కూడా చూస్తే ప్రయాణం చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది. అలాంటి పరిస్థితిలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఖచ్చితంగా ఈ రోడ్లను డెవలప్ చేయాలంటే 154.15 లక్షల రూపాయలు అవసరం అవుతుంది. అదేవిధంగా మనకి సీతానగరం రోడ్డు కూడా చూస్తే ఆ యొక్క గతంలో ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని రివైజ్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. గతంలో 70 కోట్లకి చేశారు, లేదంటే 70 కోట్లకు సరిపడగా వర్క్ చేసి మేము వదిలేసిపోతామని చెప్తున్నారు. దాన్ని 104 కోట్లు రివైజ్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదిక కూడా ఒకటి ఉంది. అదేవిధంగా చూస్తే మనకి ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఈ రోడ్లన్నీ కూడా మళ్ళీ మెయింటెనెన్స్ చేసి చక్కగా సరిచేయాలంటే 130 కోట్ల అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా పంపింగ్ స్కీముల దగ్గరికి కానీ వచ్చినట్లయితే అసలు ఈ యొక్క ఇరిగేషన్ సిస్టమ్ అనేది చాలా భయంకరంగా ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా చాగలనాడు పంప్ హౌస్లో పంపులన్నీ పోయినాయి, పురుషోత్తపట్నం దాంట్లో అవి కూడా పోయినాయి, కాటవరం పంపింగ్ స్కీములు అయ్యిపోయినాయి, తురిగేడ పంపింగ్ స్కీములు అయ్యిపోయినాయి. అన్నీ కూడా ఇప్పుడు రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. శిథిల వ్యవస్థకి వెళ్ళిపోయినాయి. ఎక్కడ ఏ పంపింగ్ స్కీమ్ కూడా పనిచేయట్లేదు. అసలు నీళ్లు రైతులకు సాగునీరు ఎలాగ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. పంటల టైం వచ్చేసింది. ఈ పరిస్థితులు ఏం చేయాలనే దాని మీద కూడా చాలా ఇబ్బందిగా భయానకంగా కనిపిస్తున్న పరిస్థితులు చూస్తుంటేనే ఆ భయానకమైన పరిస్థితుల్లో ఈవేళ ఎన్డీఏ కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పడింది. దీన్ని అధిగమించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే సూరంపాలెం రిజర్వాయర్ ఉంది. సూరంపాలెం రిజర్వాయర్లో కూడా ఒక లిఫ్ట్ ద్వారా కానీ మంచి కెనాల్ వేసి దానికి మనం చేయకపోతే చాలా 1563 ఎకరాలు పంట నష్టపోతున్నారు రైతులు నీళ్ళు లేక. దానివల్ల అది కూడా పని ఆగిపోయింది. కెనాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే సబ్ కెనాల్స్ ఉన్నాయో ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి కెనాల్స్ అన్నీ కూడా పూడికలు దించాలి. 54 కోట్ల రూపాయలు అవసరం అంతేనికి. పూడికలు అసలు కనీసం ఎప్పుడైతే లిఫ్ట్ ఇరిగేషన్లో స్టార్ట్ అయినాయో ఓ పురుషోత్తపట్నం కానీ చాగల్నాడు కానీ అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఎవరు పూడికలు తీసినటువంటి పరిస్థితి లేదు. మొత్తం పూడికిపోయినాయి. ఇక్కడ కాలువలు నీరు విడిచిపెట్టినప్పుడు కూడా ఆ యొక్క సైడ్ పిల్ల కాలువల ద్వారా రైతులకు నీళ్లు అందట్లేదని గోల పెడుతున్నారు. మధ్యలోనే ఆగిపోతుంది నీరంతానే, చివరి ఎకరానికి వెళ్ళట్లేదు. కానీ ఇది కూడా భయానకంగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే డ్రింకింగ్ ఈ ఖచ్చితంగా ఈ పూడికలు అర్జెంటుగా తీయించాల్సి ఉంది. అలాగే మనం ఏదైతే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో అవి కూడా చాలా అన్నీ కూడా మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి కాకుండా చూస్తే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆగిపోయినాయి. అసలు ఏదైతే హడావిడిగా మనకి రఘుదేవపురంలో హడావిడిగా శంకుస్థాపన చేస్తారో ఇప్పటి వరకు దానికి ఎలాంటి పర్మిషన్లు లేవు, ఎలాంటి శాంక్షన్ లేవు, ఎవరు వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు.
తురిగడ్డకి 3 సార్లు శంకుస్థాపన చేశారు, కానీ ఇప్పటి వరకు టెండర్ ఫైనలైజ్ అవ్వలేదు. ములకలంక బ్రిడ్జి మాట అనేది అసలు ఈ 5 ఏళ్ళు ఒకసారి కూడా రాలేదు. ములకలంక బ్రిడ్జి విషయంలో గడిచినటువంటి 5 ఏళ్లలో కూడా కనీసం ఒక తాపి సొన్న వేసే బ్రిడ్జి పనులు చేసిన పరిస్థితి లేదు. ములకలంక బ్రిడ్జి గతంలో ఎప్పుడైతే 2019 ముందు ఎలక్షన్ల ముందు ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది. బొబ్బులంక బ్రిడ్జి కూడా సేమ్. అది మొన్న వరదలు వచ్చినప్పుడు విశాఖ తుఫాన్ టైంలో ఆ ఉన్న బ్రిడ్జిని కూడా పగలగొట్టేశారు తప్ప అక్కడ బ్రిడ్జి అనేది పనులు టెండర్ పిలిస్తే కూడా ఎవరు రాలేదని చెప్పేసి ఆ టెండర్ కూడా ఫైనలైజ్ అవ్వలేదు. తురిగేడ 2 సార్లు కలెక్టర్లు కొబ్బరికాయలు కొట్టించారు, కానీ ఓన్లీ కొబ్బరికాయలు కొట్టడమే, కానీ అక్కడ టెండర్ ఇప్పుడు వరకు కూడా ఫైనలైజ్ అవ్వలేదు. తురిగేడ పనులు కూడా అలాగే ఉండిపోయినాయి. సీతానగరం రోడ్డు పనులు అలాగే ఉండిపోయినాయి. తరిగడ్డ పంపింగ్ స్కీమ్ పనులు అలాగే ఉండిపోయినాయి. అలాగే బొబ్బులంకది అలాగే ఉండిపోయింది. ములకల్లంక బ్రిడ్జి అలాగే ఉండిపోయింది. అసలు ఎక్కడ ఏ పని అవ్వలేదు. ఈ యొక్క R&B రోడ్లు అవ్వలేదు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చూస్తే ఎక్కడెక్కడ పెండింగ్ వెళ్ళిపోయినాయి. భయానకమైన పరిస్థితుల్లో రాజానగరం నియోజకవర్గం ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం చూస్తే అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ బిల్లులు లేవు, ఎక్కడ ఎలాంటివి లేవు. ఇవన్నిటి కంటే కూడా ఇక్కడ పరిస్థితులు చూస్తే భయంకరంగా ఉంటే వీటిలన్నిటిని అధిగమించడానికి మా యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు NDA కూటమిలో కసరత్తులు ప్రారంభించారు. ఖచ్చితంగా 3 నెలల లోపల అన్నీ కూడా పూర్తి స్థాయిలో ట్రాక్ మీదకి ఎక్కిస్తారు. మాకు కూడా పూర్తి ధైర్యాన్ని ఇచ్చారు పిలిచి. ఖచ్చితంగా ఇవన్నిటిని అధిగమించి ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజలకి మంచి సుపరిపాలన అందిద్దాము అనే విషయం మీద వాళ్ళకు చాలా ఖచ్చితంగా నిలబడి ఉండి మాకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఉన్న ఇబ్బందులన్నిటిని కూడా త్వరలో అధిగమించి ఈ యొక్క వీళ్ళ పెండింగ్ బిల్లుల విషయాల్లో కూడా అప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసాం. వీళ్ళ కాంట్రాక్టులకు కూడా బిల్లులు కొంచెం ఇప్పించి పనులన్నీ కూడా పూర్తిగా ముందుకు తీసుకెళ్తాం. రైతులకు 2 పంటలకే కూడా చివరి ఎకరాంతో సహా ఖచ్చితంగా నీరు అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.